అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 14వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా లభిస్తుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేచి జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్న వారికి ఒకసారి గురువుగారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే మీకు అన్ని సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు చెప్తారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక ముందుగా వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా కష్టపడే తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క మనసు చాలా సున్నితమైనదనేది చెప్పుకోవచ్చు. ఓపికకి, ఓర్పుకి, సహనానికి మారుపేరు అనే వ్యక్తులైతే ఈ యొక్క రాశి గల వారనైతే చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు కావచ్చు, ఒక నిరీక్షణకు కావచ్చు, మీకు తప్పకుండా సమాధానం దొరకబోయే రోజునైతే రేపటి రోజున చెప్పుకోవచ్చు. మీకు ఎంతో అద్భుతమైనటువంటి రోజు, ఎంతో అనుకూలమైనటువంటి రోజు. మీ యొక్క అలసటకు కూడా విశ్రాంతి దొరకబోయే ఒక గొప్ప రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఓపికకు, శ్రద్ధకు ఆ భగవంతుడు పెట్టినటువంటి ప్రతి పరీక్షలో కూడా మీరు నెగ్గినటువంటి రోజులన్నీ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. సాధారణమైన రోజైతే అస్సలు కాదు. ఈ రోజున మీరు తప్పకుండా మీ జీవితంలో మిగిలిపోబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్క క్షణం అయితే మిమ్మల్ని స్తంభించే విధంగా అయితే చేయబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ఊహించని విధంగా మీ కళ్ళ ముందుకు ఒక నిజం అనేది నిలబడబోతుంది. మధ్యాహ్నం 2 గంటల తరువాత మాత్రం మీ జీవితంలో మహా అద్భుతం చోటు చేసుకోబోతుంది. తప్పకుండా అయితే అది మీ జీవితంలో ఏదో ఒక విధంగా ప్రభావితం చేయబోతుంది. మీ యొక్క సుదీర్ఘ నిరీక్షణలో మీకు తప్పకుండా ముగింపు పలకబోతుంది. ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉన్నాయంటే కనుక మీరు చేపట్టబోయే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను తప్పకుండా విజయబాటలో నడిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఒక గొప్ప గ్రహాల యొక్క అనుకూలత మీకు రాబోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా ఒక అద్భుతం అనేదైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. రాహు యొక్క ప్రతికూలత నీడడంలో కూడా మీ యొక్క భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేసేలాగైతే ఉండబోతుంది. ఇలాంటి గ్రహాల యొక్క కలయిక ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు సైతం ముందుకు కదిలే విధంగా అయితే జరగబోతుంది. ఎంతో కాలంగా మీరు కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి. అకస్మాత్తుగా ఈ విషయాలన్నీ కూడా మీకు గొప్ప గొప్ప ఫలితాలను అందివ్వబోతున్నాయి. ఎటువంటి విషయాల్లో ఎంతెంత మీరు గొప్ప స్వార్థంగా ఉన్నప్పటికీ కూడాను మీలో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే కనుక ఎన్ని కష్టాలున్నా భరించే ఓపిక, ఎదురు చూసే ఒక నిరీక్షణ అయితే మీలో దాగి ఉంది. అయితే మీరు ఆలస్యమైంది అనుకున్నప్పటికీ కూడాను పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల మనసులో ఒక అగ్ని జ్వాల అయితే మెదులుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మదన పడిపోతూ ఉంటారు. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటారు. అవతల వారు మీకు ఇచ్చిన ప్రాధాన్యత కోసం, మీ యొక్క గౌరవ మర్యాదల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ రేపటి రోజున ఒక రంగంలో దిగితే తప్పకుండా ఆలస్యమైనటువంటి కొన్ని క్షణాలు మీ పాదాల చెంతకు తప్పకుండా రాబోతున్నాయి. ఇప్పుడు సరిగ్గా అయితే అదే జరగబోతుంది. మీ మనసులో లోతులో ఉన్నటువంటి అసలైనటువంటి నైజం ఎవరికి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒకే విషయాన్ని మీరు ఎక్కువగా తదేకంగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ప్రస్తుతానికి మీకు ఏ విషయంలో ఏ విధంగా ఎటువంటి అవకాశాలు జరగబోతున్నాయని తెలుసుకుంటే కనుక మీ గుండె గుబేలుమంటుంది. చాలా వరకు ఎన్నో అవమానాలు, అవహేళనలు కూడా పడి ఉన్న మీరు రేపటి రోజున గుండె ధైర్యంతో ప్రతి ఒక్కరిలో కూడా మీరు గౌరవ మర్యాదలు పెంపొందించుకునే విధంగా అయితే ఉండబోతున్నారు. చేతిలో రూపాయి నిలకలు లేని స్థాయి నుంచి అన్నిటినీ కష్టాన్ని భరించారు, సుఖాన్ని భరించారు. ఏ మనుషులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారనే ప్రతి ఒక్క మనిషి కూడా వారి యొక్క మనస్తత్వాన్ని కూడా మీరు గ్రహించి వేసి ఉన్నారు. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కనుక చాలా రోజుల నుండి ఒక కోరిక అనుకుంటూ ఉంటున్నారు. అది మీకు నెరవేరే జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఎప్పుడు తీరుతాయని పదే పదే మీరు అభిప్రాయపడుతూ ఉన్నారు. మీరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరక్క
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం కూడా మీ ముందు నిలిచోబోతుంది. ఒక గొప్ప శుభ గడియలైతే మీ దగ్గర పడబోతున్నాయి. ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు మీ ఎదుటే ప్రత్యక్షం కాబోతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రం మీ జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి. మీకు స్థిరాస్తి లేదా ఇల్లు లేదా సొంత వాహనం యొక్క కల చాలా కాలంగా మీరు కన్న కలలు నెరవేరిపోబోతున్నాయి. తప్పకుండా మీరు సొంత ఇంటిని కొనుక్కోబోతున్నారు. అమ్ముకొని వేరే చోట స్థిరపడాలని గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొని మీరు అటువంటి సమస్యలన్నింటినీ కూడా దాటుకొని వచ్చారు. కానీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత హఠాత్తుగా ఈ సమస్యలన్నీ తొలగిపోయి ఒక్కొక్కటిగా మీకు ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. అకస్మాత్తుగా మీరు కన్న కలలన్నీ ఒక్కొక్కటి నెరవేరబోతూ ఉంటాయి. ఎన్నో అవకాశాలు మిమ్మల్ని తలుపు తట్టబోతున్నాయి. ఒక మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీరు వినిన వార్తలన్నిటి ద్వారా మీకు ఎదురవ్వబోయే పరిణామాలన్నీ కూడా చాలామందికి సంబంధించినవి ఏమిటంటే కనుక ఇంటికి కావచ్చు, స్థిరాస్తిని కావచ్చు, వారి కన్నా కలలు సైతం తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు మీకు నిజమవబోతున్నాయి. విదేశాలకు వెళ్ళాలని చెప్పి కొంతమందికి అయితే చాలా కలలు కంటూ ఉంటారు. అటువంటి వారికి అక్కడ ఉద్యోగం లేదా విద్య కోసం ఎదురు చూసేవారికి తప్పకుండా సరైన పత్రాలు అన్నీ కూడా వీరికి చాలా చక్కగా ఏర్పడబోతున్నాయి. ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉన్నవారు మా సైతం రేపటి రోజున ఎంతో సంతోషం పడబోతున్నారు. మధ్యాహ్న సమయానికి తప్పకుండా మీకు ఒక మంచి మంచి శుభవార్తలు వినబడబోతున్నాయి. అది ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, SMS ద్వారా కావచ్చు, సుదీర్ఘమైనటువంటి ఒక కళ అయితే తప్పకుండా మీకు నెరవేరబోతుంది. అది ఒక శుభకార్యం కావచ్చు, సంతానం గురించి కావచ్చు, అలాగే మీ కుటుంబంలో జరగబోయే ఒక వివాహం గురించి కూడా కావచ్చు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ చుట్టూ తిరిగి విసిగి వేసారినటువంటి ఎన్నో సమస్యలు సైతం మీకు తొలగిపోయి మీ ఇంట్లో పండుగ వాతావరణం అయితే ఏర్పడడానికి ఇది ఒక మంచి శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎన్నో విధాలుగా అయితే అనుకూలంగా ఉండబోతుంది. రేపటి రోజున అతి పెద్ద అద్భుతమైన మీకు ఒక అవకాశం అయితే రాబోతుంది. శాశ్వతంగా దూరం చేయబోతున్నాడు ఆ భగవంతుడు మీ బాధలన్నింటినీ కూడా. హఠాత్ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులన్నిటికీ కారణాల కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఏదో ఒక రూపంలో మీకు దక్కి తీరుతుంది. ఇంతకాలం భగవంతుడు మిమ్మల్ని పరీక్షించాడు. మీలోని ఉన్న ఓర్పుని, సహనాన్ని చూసి తప్పకుండా మీ యొక్క కోరికలను తీర్చడానికి మీపై అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉన్నాడనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక కష్టం అనేది వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అయితే మీ యొక్క మనస్తత్వాన్ని మాత్రం మార్చుకోకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండడం ద్వారా సమస్యలన్నీ ఎదుర్కొని చిరునవ్వుతో అన్నింటినీ కూడా కుటుంబ బరువు బాధ్యతలను సైతం మోసుకుంటూ సుదీర్ఘమైనటువంటి ఈ కాలంలో మీరు నెగ్గగలిగారని అయితే చెప్పుకోవచ్చు. భగవంతుడు పెట్టినటువంటి ప్రతి పరీక్షను ఎదుర్కొని విజేతగా అయ్యారని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క నిరంతర శ్రమ, పట్టుదల వీటన్నిటిని కూడా భగవంతుడు గుర్తించి మీకు ఒక అద్భుతమైనటువంటి కానుకలను తప్పకుండా అందించి తీరుతారు. మధ్యాహ్న సమయంలో మీకు కొన్నైనా కానీ ఆ భగవంతుడు మీకు కానుకలను తప్పకుండా చేర్చుతారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం తప్పకుండా మీరు తప్పకుండా పరిహారం అనేది చేసుకుని తీరాలి. ఎంతో ఉపయోగకరంగా అయితే మీకు మేలు చేకూరబోతుంది. ఎంతో అత్యంత ప్రీతికరమైన రోజు కనుక తప్పకుండా హనుమంతుల వారికి మీరు పూజ చేసుకోవడం ద్వారా చాలా శుభ్రంగా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం, వీలైతే స్వామివారికి పాలాభిషేకం చేయించుకోవడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో అయినా కానివ్వండి పాలాభిషేకం చేయించుకోవడం మీకు చాలా మంచిగా అయితే చక్కని ఫలితాలను అందిస్తుందని తెలుసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో పసుపు కుంకుమలతో తప్పకుండా మీరు రేపటి రోజున పూజలు చేయించుకోవడం ద్వారా దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు తప్పకుండా చక్కగా హనుమాన్ చాలీసా పఠించటము లేదా వినడము కూడా మీకు ఎంతో శుభ ఫలితాలను అందిస్తుంది. తప్పకుండా రేపటి రోజున మీరు కాషాయ రంగు దసరాలను వరించడం లేదా ఒక తెల్లని రుమాలను కాషాయ రంగులో ఉన్నటువంటి లేదా 2 రంగులు ఏదైనా ఒక రంగులో మీరు దగ్గర పెట్టుకోవడం ద్వారా హనుమంతుల వారికి ప్రీతికరమైన రోజు గనక తప్పకుండా మీ నుంచి దుష్టగ్రహాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శనిగ్రహాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.